అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. మనం మార్కెట్ నుంచి తెస్తున్న ప్రతి కూరగాయలు కూడా చేపలు కడిగినట్టు కడగాలండి. అది ఎలా అంటే 2 సార్లు ఉప్పు వేసి కడగాలి, ఒకసారి నార్మల్గా కడగాలండి. బెండకాయలకైతే ఎలకల మందు నీళ్ళలో కలిపి ఈ బెండకాయలను ఎంత ముదురు బెండకాయ అయినా ఆ నీళ్ళలో నానపెడితే లేత బెండకాయలాగా అవుతున్నాయండి. ఉంచితే ఇలా ఇరిస్తే ఇరిగిపోతున్నాయి. ఈ ఎలకల మందులు, ఈ పురుగుల మందులు కూరగాయలకు వేస్తున్నారు కనుక మనం ఈ విధంగా ఉప్పు నీళ్ళతో శుభ్రం చేసుకుంటే నీట్గా అవుతాయి. కొద్ది కష్టమైనప్పటికీ మన ఆరోగ్యం కాపాడుకోవడానికి మీరు కూడా ఈ విధంగా మార్కెట్ నుంచి తెచ్చిన ప్రతి కూరగాయలు కూడా ఉప్పు వేసి కడగండి. మనం ఎంతో కష్టపడి కూరలు వండుతాం, కానీ ఈ విధంగా పురుగుల మందు కలిపిన కూరగాయలతో వండిన ప్రయోజనం ఏమీ ఉండదండి. కుటుంబానికి ఆరోగ్యం కలగాలంటే ఈ విధంగా కొద్దిగా కష్టపడండి. ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు నేను నాటు కోడిగుడ్లు వంకాయ కర్రీ చేశానండి. గిన్నెలోకి 6 టీ స్పూన్ల ఆయిల్ వేసి 2 టీ స్పూన్ల తాలింపు గింజలు వేసుకొని 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 ఉల్లిగడ్డను కట్ చేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఆ ఉల్లిగడ్డలోనికి ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసుకోవాలి. 100 గ్రాములు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసి వేయించాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నిటిని వేసి కలిపి కొద్దిసేపు మగ్గించిన తర్వాత కొత్తిమీర, ఇంట్లో రుబ్బుకున్న మసాలా, 1 కప్పు వాటర్ పోసి తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించండి. ఇప్పుడు చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్ ఉంటుందండి. ప్లీజ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి.